హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము 12 మంత్స్లో ఈ స్టాక్స్ని మీరు పర్ఫెక్ట్గా ఎక్కడ కొనాలి, 12 మంత్స్ మనం దీన్ని మనం కొనిన తర్వాత దీన్ని మనం అసలు చూడకూడదు. టార్గెట్ 1 స్టాప్ లాస్ ఏదో ఒకటి. ఎందుకంటే మనం కొన్నగా నుంచి పొద్దాక స్టాక్ని చూడడం అలాంటి పనులే పెట్టుకోకూడదు. వన్స్ మన అలర్ట్ పెట్టుకోవాలి. టార్గెట్ వస్తే అమ్మేసి బయటకు వచ్చేయాలి. ఇప్పుడు స్టాప్ లాస్ అంటే స్టాప్ లాస్ ట్రిగర్ అయితే బయటకు వచ్చేయాలి. ఈ రెండే మనకు మెయిన్ కాన్సెప్ట్. 3 పని అండి ఫస్ట్ మనం చేయాల్సింది. కొన్న తర్వాత టార్గెట్ స్టాప్ లాస్ వాచ్ చేసుకోవాలి. టార్గెట్ వస్తే అమ్మాలి, స్టాప్ లాస్ వస్తే బయటికి రావాలి. ఈ 3 వర్క్స్లోనే మనకు పని. పొద్దాకి ఇక తర్వాత మనకి ఇన్వెస్ట్మెంట్లో ఏముంటుంది చెప్పండి? మన పని మనం చేసుకుంటున్నాం, స్టాక్స్ వాటి పని అవి చేసుకుంటూ ఉంటుంది. అది విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేయండి. నేను చెప్తూనే ఉన్నాను. 12 నెలలకి ఈ స్టాక్స్ అన్నీ మీకు మీ పోర్ట్ఫోలియోలో పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనేది కూడా నేను చెప్తున్నాను. దేనిపైన కొనాలి, ఎక్కడ కొనాలి, ఎంత స్టాప్ లాస్, టార్గెట్స్ అన్నీ క్లియర్గా చెప్తున్నాను. అన్నీ నోట్ చేసుకోండి మీ పోర్ట్ఫోలియోలో. అది ఇప్పుడు ఫస్ట్ స్టాక్ శారదా క్రాప్ కెమికల్స్. చూడండి, శారదా క్రాప్ కెమ్. ఇది వచ్చి ఎన్ఎస్సిలో శారదా క్రాప్ అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 582 ఉందండి. ఇది 582 రూపాయలు ఉంది ఈ స్టాకు. ఇప్పుడు కొనబాకండి. 625 రూపాయలు ఎప్పుడు క్రాస్ అవుతుందో అప్పుడు కొనండి. చూడండి, 582 రూపీస్ ఉంది ఇప్పుడు కొనొద్దు. 625 రూపాయలు ఎప్పుడు క్రాస్ అవుతుందో అప్పుడే కొనాలి. కొన్న తర్వాత దీని టార్గెట్ 1060, 1510, 2200. చూడండి, 625, 625 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, 25 పైన కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1060, 1510, 2200. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 340 రూపాయలు స్టాప్ లాస్. చూడండి, 340 రూపాయలు దీని స్టాప్ లాసు. ఇది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 582 ఉంది. ఇప్పుడు కొనకూడదు. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 5400 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్. 2014 నుంచి ఇది మనకి ఎన్ఎస్సిలో మనకి ట్రేడ్ అవుతుంది. కాకపోతే మరొక స్టాక్ వచ్చి షాపర్ స్టాప్ కూడా నేను బాటంలోనే చెప్పాను. 250 నుంచి నేను చెప్తూనే వస్తున్నాను. 430కి రీచ్ అయింది. 200 రూపాయలు ఆల్రెడీ పెరిగింది. ఇప్పుడు పెరిగిన తర్వాత ఇక్కడి నుంచి ఏం చేయాలి అని నన్ను చాలామంది అడిగారు. వాళ్ళ కోసం 430 రూపాయల పైన ఎప్పుడు క్రాస్ అవుతుందో అప్పుడు మీరు కొన్నారంటే, చూడండి, 430 రూపాయల పైన ఎప్పుడు క్రాస్ అవుతుందో అప్పుడు మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 595, 765, 1040. చూడండి, 430 రూపాయల పైన ఎప్పుడు క్రాస్ అవుతుందో దీని యొక్క టార్గెట్ వచ్చి 595, 765, 1040. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి చూడండి, 2 స్టాప్ లాస్ ఇచ్చాను. 318 ఒక స్టాప్ లాసు. అట్లా లేదు, ఇంకా నాకు బెస్ట్ స్టాప్ లాస్ కావాలంటే 260 బెస్ట్ స్టాప్ లాస్గా పెట్టుకోండి. అది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 352 ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు వద్దు, 430 రూపాయల పైనే ఈ స్టాక్ని మీరు కొనాలి. షాపర్ స్టాక్. ఇది కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ 4000 కోట్ల దాకా మనకు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఒక 17 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మొత్తం 2 స్టాక్స్ చెప్పాను. శారదా క్రాప్ ఒకటి, తర్వాత షాపర్ స్టాక్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ఎస్పిఎల్ ఇండస్ట్రీస్. చూడండి, ఎస్పిఎల్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి
రూ. 65 ఉంది. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ రూ. 65 ఉంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కొనబాకండి. రూ. 77 ఎప్పుడు క్రాస్ అవుతుందో అప్పుడు కొనండి. చూడండి, రూ. 77 ఎప్పుడు క్రాస్ అవుతుందో అప్పుడు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 120, 167, 241. చూడండి, రూ. 77 ఎప్పుడు క్రాస్ అయిందంటే దీని టార్గెట్ 120, 167, 241. దీని యొక్క స్టాప్ లాస్ కూడా చెప్తాను, రూ. 45 స్టాప్ లాస్. అది ఇంకా లేదు, నాకు బెస్ట్ స్టాప్ లాస్ కావాలంటే రూ. 32 కూడా ఒక స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. అది వచ్చి మార్కెట్ బాగా క్రాష్ అయ్యే టైంలో కూడా ఆ స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వకుండా అలా కూడా పైకి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి సిగ్నెట్ ఇండస్ట్రీస్. చూడండి, SIGIND, దీని NSE కోడ్ SIGIND, సిగ్నెట్ ఇండస్ట్రీస్. ఇది కూడా ఇప్పుడు రూ. 59 మనకి నడుస్తుందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ రూ. 59 ఇప్పుడు నడుస్తుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కొనకూడదు. రూ. 70 ఎప్పుడు క్రాస్ అవుతుందో అప్పుడే ఈ స్టాక్ను మీరు కొనాలి. చూడండి, రూ. 70 ఎప్పుడు ఇది స్టాక్ మనకి క్రాస్ అవుతుందో అప్పుడే ఈ స్టాక్ను కొనాలి. కొన్నారంటే దీని యొక్క టార్గెట్ 111, 13, 153, తర్వాత 223. చూడండి, టార్గెట్ 111, 153, 223. దీని యొక్క స్టాప్ లాస్ కూడా 2 స్టాప్ లాస్ ఇస్తాను. రూ. 43 ఒక స్టాప్ లాసు, అట్లా లేదు అనుకుంటే రూ. 30. మన ఇష్టం, 2 ఏదైనా మనం వాడుకోవచ్చు. అది ఇప్పుడు మొత్తం చూడండి, మీకు 4 స్టాక్స్ చెప్పున్నాను. శారదా క్రాప్ కెమికల్, తర్వాత షాపర్ స్టాప్, సిగ్నెట్ ఇండస్ట్రీస్, తర్వాత SPL ఇండస్ట్రీస్. ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ మీకు గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు దొరుకుతుంది. అది కాకుండా టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అప్పుడప్పుడు మంచి ఇంపార్టెంట్ అప్డేట్స్ మేము ఇస్తాము. అది కూడా రెగ్యులర్గా మేము ఇస్తూ ఉంటాము. అది కూడా మీకు అప్పుడప్పుడు మీరు వాచ్ చేసుకోవచ్చు. కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మనం ఎర్లీగా కూడా ఇస్తాం. అది ఇప్పుడు మొత్తం వచ్చి ఈ 4 స్టాక్స్ మీరు ఈ పోర్ట్ఫోలియోలో మీరు చక్కగా, అంటే చాలామంది ఏం చేస్తారంటే కొన్ని స్టాక్స్ అన్నీ షఫుల్ చేస్తూ ఉంటారు. అంటే ఇది బాగుందని అది బాగుందనేది అలా మార్చుకోబాకండి. పర్ఫెక్ట్గా కొన్ని స్టాక్స్ మనం కొనలేకపోతే వదిలేయండి. అది టార్గెట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ రేట్స్ ఉంటే కొనుక్కోండి. అంతేగాని పర్టికులర్గా దానికోసం ఇది చేంజ్ చేసుకుంటా, దీంట్లోంచి దాన్ని చేంజ్ చేసుకుంటా అలా చేయబాకండి. అది చాలా ఇంపార్టెంట్. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.